అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీకు స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి చావు కేక రెండవ భాగం. కమల గది రాజు గది పక్కనే ఉంది. నెమ్మదిగా గది తలుపు తెరిచి ఓపిగ్గా వెతకనారంభించాడు రాజు. ఎవరో వస్తున్నట్టుగా మెట్ల మీద అడుగుల చప్పుడు వినిపించి రాజు గబగబా తన గదిలోకి వెళ్ళి తలుపు మూసి గడియ పెట్టాడు. అంతలో ఎవరో తలుపు తట్టారు. ఎవరో భోజనానికి రమ్మంటున్నారు అన్నది పని మనిషి మంగమ్మ తలుపు అవతల నుంచి. వస్తున్నాను అంటూ రాజు తలుపు తెరిచాడు. భోజనాల గదిలోకి వెళ్లే ముందు ప్రభు తన తండ్రి ఆదిశేషయ్య గారికి రాజును పరిచయం చేశాడు. ఆదిశేషయ్య పొడుగాటి మనిషి కాడు, అంత పొట్టిగానూ ఉండడు. బాగా లావుపాటి మనిషి. బట్టతల, కళ్ళకు నల్ల ఫ్రేమ్ అద్దాలు. వయస్సు 55 ఉంటుంది. మొహం బాగా ముడతలు పడ్డది. మానసికంగా మనిషి ఏదో క్షోభ పడుతున్నట్టు కనిపిస్తాడు. పంచె కట్టుకుని లాల్చీ తొడుక్కున్నాడు. రాజును ఒకసారి ఎగాదిగా చూసి, బెంగళూరు నుంచి వస్తున్నావా, మీ ఇంటి పేరు అని అడిగాడు. రాజు చెప్పాడు. రాజుని ఇంకా ప్రశ్నలు అడగకుండా తండ్రికి ప్రభు అడ్డం వచ్చి సీతారామయ్యను రాజుని పరిచయం చేశాడు. సీతారామయ్య సన్నగా పొట్టిగా ఉంటాడు. 50 పడి దాటినా అంత ముసలిగా కనిపించడు. ఇంట్లో కూడా ప్యాంటు వేసుకుని షర్టు తొడుక్కున్నాడు. చేతికి బంగారు గొలుసుతో ఉన్న రిస్టు వాచి, వేళ్లకు 2 వజ్రపు టొంగరాలు. మనిషి చాలా కులాసాగా కనిపిస్తాడు. భోజనాలకు కూర్చున్నాక ఇంటి యజమానురాలు లక్ష్మీదేవిని, ఆమె అక్క శకుంతలమ్మని రాజు మొదటిసారిగా చూశాడు. భర్త అంత పొడుగు ఉంది లక్ష్మీదేవి. మనిషి సన్నగా ఉన్నా చాలా ఆరోగ్యంగానూ చురుకైనదిగానూ కనిపిస్తోంది. చేతులు మగాడి చేతుల్లాగా పెద్దవిగా కొంచెం మోటుగా ఉంటాయి. ఆమె అక్క శకుంతలమ్మకి ఆమెకు ఏ కోశాన పోలిక లేదు. శకుంతలమ్మకి 45 ఏళ్లుంటాయి. ఆమె వితంతువని, కుంకుమ బొట్టు లేని ముఖం, ఆభరణాలు లేని మెడ, గాజులు లేని చేతులు చెప్తున్నాయి. విచారాన్ని, చిత్తక్షోభని ఎన్నాళ్ల నుంచో లోపల ఇముడ్చుకుని తీవ్రమైన వ్యధ అనుభవిస్తున్నట్టుగా ఆమె కళ్ళు జాలిగా అలసటగా ఉన్నాయి. రాజు అందరినీ తేరిపారా చూస్తున్నాడు. అతని దృష్టి రఘునాథ్ మీద నిలిచింది. రఘునాథ్ చాలా అందమైనవాడు. సిల్క్ పైజామా, సిల్క్ లాల్చీ తొడుక్కున్నాడు. నుక్కుల ఉంగరాల జుట్టు నుదురు మీద పడుతోంది. మీనతో చాలా కులాసాగా మాట్లాడుతున్నాడు. రాజు తన దృష్టిని సరోజ మీదకి మరల్చాడు. సరోజకు 16 ఏళ్ల కన్నా ఎక్కువ ఉండవు. పరికిణి కట్టుకుని ఓణి వేసుకుంది. 2 భుజాల మీద నుంచి 2 జడలు ముందుకు వేళ్లాడుతున్నాయి. పొడుగ్గా ఉన్న ఆ జడలు తొడల వరకు పడుతున్నాయి. ఆ జడలకున్న గజ్జెలు కట్టిన కుచ్చులు ఆమె తల ఆడించినప్పుడల్లా తొడల మీద తాళం వేస్తున్నాయి. భోజనాల దగ్గర అందరూ అనేక విషయాలు మాట్లాడుతున్నారు, నవ్వుతున్నారు, దీర్ఘంగా చర్చిస్తున్నారు. వంటవాడు మాట్లాడకుండా వడ్డన చేస్తున్నాడు. ఆ వాతావరణం సహజంగా లేనట్టు తోచింది రాజుకి. అందరూ నవ్వుతున్నారే కానీ తెచ్చి పెట్టుకున్నట్టున్నాయి ఆ నవ్వులు. మాట్లాడుతున్నారే కానీ ఆలోచనలు మరెక్కడో ఉన్నట్టున్నాయి. ప్రతి మనిషికి ఏదో సమస్యో, ఏదో ఒక చిక్కో, ఏదో బాధో ఉన్నట్టు ఆ విషయం మిగతా వాళ్ళకి తెలియకుండా దాస్తున్నట్టు కనిపించారు అందరూ. పైకి కులాసాగా కనిపిస్తున్న ఆ కుటుంబం సంతోషంగా జీవిస్తున్న కుటుంబం కాదని అనిపించింది రాజుకి. భోజనాలు పూర్తయ్యాయి. అందరూ లేచి చేతులు కడుక్కొని హాల్లో కూర్చున్నారు. 9 గంటలు దాటింది. ఒక్కొక్కరే లేచి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మీనా, సరోజ ముందు వెళ్ళారు. తర్వాత ప్రకాష్, రఘునాథ్ బయలుదేరారు. వాళ్ళ వెనక లక్ష్మీదేవి, సీతారామయ్య వెళ్ళారు. చివరికి రాజు, ప్రభు కూడా లేచారు. అన్నట్టు ప్రభు, నీ స్నేహితుడికి ఏ గది ఏర్పాటు చేశావు అడిగాడు ఆదిశేషయ్య కొడుకుని. మేడ మీద ఖాళీగా ఉన్న 3వ గది అన్నాడు ప్రభు. ఆదిశేషయ్య కనుబొమ్మలు ముడిచి శకుంతలమ్మ వైపు చూశాడు. వదిన, నువ్వు కమల గదిలో పడుకొని కమలను నీ గదిలో పడుకోమని రాదు అన్నాడు. శకుంతలమ్మ ఓ క్షణం అర్థం కానట్టు చూసింది. వెంటనే గ్రహించి సరేనని తల తిప్పింది. కమల కూడా గ్రహించింది. సరే నాన్న, నేను పెద్దమ్మ గదిలో పడుకుంటాలే అంది కమల నవ్వుతూ. తన గదికి పక్కనున్న గదిలో పెళ్లిగాని పిల్ల కమల పడుకోవటం బాగుండదనే అభిప్రాయంతో ఆదిశేషయ్య అలా గదులు మార్చుకోమని చెప్పాడని రాజు గ్రహించాడు. రాజు తన గదిలోకి వెళ్ళాడు. ప్రభు కూడా వెళ్ళాడు. తలుపు మూసి, ఏమైనా తెలిసిందా అని అడిగాడు రాజుని. అప్పుడే ప్రకాష్ గదిలో ఎర్ర కాగితాలు కానీ పాత పత్రికలు కానీ కనిపించలేదు అన్నాడు రాజు. సరే, రేపైనా ఉత్తరాలు అంతు తెలుసుకోవాలి అని ఆవలిస్తూ తన గదికి వెళ్ళాడు ప్రభు.
ఇక దక్షిణపు కిటికీలోంచి చల్లని గాలి వీస్తోంది. రాజు పక్క మీద పడుకోగానే హాయిగా నిద్రపట్టింది. ప్రశాంతంగా నిద్రపోయాడు. కొంచెం సేపట్లో ఉలిక్కిపడి లేచాడు. ఎక్కడో ఎవరో చావు కేక పెట్టినట్టు నిద్రలో వినిపించింది అతనికి. చటక్కన లేచి కూర్చున్నాడు. మళ్ళీ కెవ్వుమని చావు కేక ఘోరంగా భయంకరంగా వినిపించింది. రాజు మంచం మీద నుంచి దూకి తలుపు తెరుచుకుని నడవాలోకి పరిగెత్తాడు. మళ్ళీ కేక వినిపించింది. అదే కంఠస్వరం. కేక వచ్చిన వైపు పరిగెత్తాడు. పక్క గదుల్లోంచి కూడా అందరూ నీడలాగా నడవాలోకి వచ్చారు. ఎవరు? ఎక్కడి నుంచి? అదిగో ఆ గదిలోంచి. అయ్యో అయ్యో! మళ్ళీ గదిలోంచి కేక. గోల, గందరగోళం. నడవాలో దీపం వెలిగించాలనే ఆలోచన ఎవరికీ తట్టలేదు. అందరూ కేక వినవచ్చిన వైపు పరిగెత్తారు. రాజు కన్నా ప్రకాష్ ముందుగా గదికి చేరుకున్నాడు. గదిలో దీపం వెలిగించాడు. మంచం మీద పడుకునున్న కమల గజగజ వణుకుతోంది. మొహంలో నెత్తురు చుక్కలేదు. చేతులు బిగుసుకుపోయాయి. ఏమిటి? ఏం జరిగింది? అడిగాడు ప్రకాష్. కమల మాట్లాడలేదు. గుడ్లు అప్పచెప్పి చూస్తోంది. రాజు ఆమె దగ్గరికి వెళ్ళాడు. పక్కనే బల్ల మీద కూజాలో ఉన్న నీళ్లు తీసి ఆమె మొహం మీద చల్లాడు. కమల ఒకసారి తల విదిలించి వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించింది. అప్పటికి నడవలో దీపం కూడా ఎవరో వెలిగించారు. ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఇద్దరు నౌకర్లతో సహా కమల గదిలోకి వచ్చేశారు. ఏం తల్లి, ఏమిటి? పీడకల వచ్చిందా అంటూ లక్ష్మీదేవి కూతుర్ని కావలించుకుంది. ఆదిశేషయ్య మంచం వెనక నిలబడి, కమల ఏమిటమ్మా అని గారాభంగా అడిగాడు. ప్రకాష్, రఘు ఏం చేయటానికి తోచక స్తంభాల మళ్ళీ నిల్చున్నారు. సరోజ విసినకర్ర తీసుకొని కమలకు విసురుతోంది. మీనా కమల చేతులు రాస్తూ నిలబడింది. నౌకర్లిద్దరూ అది ఇది అందిస్తూ తారట్లాడుతున్నారు. అమ్మా, ఎవరో నా గొంతు పిసకడానికి ప్రయత్నించారు అన్నది కమల వణుకుతున్న కంఠస్వరంతో. ఛ, వెర్రి తల్లి, నీకు పీడకలొచ్చుంటుంది అన్నది లక్ష్మీదేవి. ప్రకాష్ కిటికీ దగ్గరికి వెళ్ళి ఇనప ఊచలు లాగి చూశాడు. అన్నీ గట్టిగానే ఉన్నాయి. కల కాదమ్మా, నిజంగానే ఎవరో నన్ను చంపటానికి ప్రయత్నించారు అంది కమల. రాజు కొంచెం ముందుకొచ్చి ఏం జరిగిందో సరిగా చెప్పండి అన్నాడు. కమల ఇంకా వణికిపోతోంది. ఏదో చప్పుడు వినిపించి నిద్ర మేల్కొన్నాను. లేచి దీపం వెలిగిద్దాం అనుకుంటున్నాను. ఇంతలో మెడ మీద చేతులు పడ్డాయి. కేక వేశాను. ఆ మనిషి గబగబా వెళ్ళిపోయాడు. మీరంతా వచ్చేంతవరకు కేకలు వేస్తూనే ఉన్నాను అన్నది కమల. తలుపు లోపల గడియ పెట్టుకోలేదా అడిగాడు రాజు. లేదు, గడియ పెట్టడం అలవాట్లేదు. దగ్గరికి వేశాను. రాజు గదంతా కలయ చూశాడు. బీరువా, ఓ చిన్న అద్దం, స్టాండ్ మీద చీరలు, ఒక మూల బల్ల మీద కొన్ని పుస్తకాలు, అంతే. ఆ గదిలో సామాను. చీరలన్నీ తెల్ల చీరలు, పెద్ద గ్రంథాల మల్లె పుస్తకాలు గుడ్డ బైండ్ చేయబడ్డాయి. దొంగలను ఆకర్షించే విలువైన వస్తువులు ఏమీ లేవు ఆ గదిలో. గది మధ్య మంచం మీద పడుకున్న కమలకి ఆ గదిలో ఉన్న వస్తువులకి ఏమీ సంబంధం లేనట్టు ఏదో విడ్డూరంగా కనిపించింది రాజుకు. అక్కడ వాతావరణం ఉన్నట్టుండి అతనికి ఏదో జ్ఞాపకం వచ్చింది. గదిలో ఉన్న వారిని అందరినీ లెక్క పెట్టాడు. ఆదిశేషయ్య, లక్ష్మీదేవి, మీనా, సరోజ, ప్రకాష్, రఘునాథ్, ప్రభు, సీతారామయ్య, వంటవాడు, దాసీ మనిషి, మొత్తం 10 మంది ఉన్నారు కమల కాక. రాజు గబగబా గదిలోంచి బయటికి వెళ్ళాడు. తిన్నగా తన గది దగ్గరికి వెళ్ళి పక్క గది తలుపు నెమ్మదిగా కొట్టాడు. జవాబు రాలేదు. తన గదిలోకి వెళ్ళి పెట్టెలోంచి టార్చ్ లైట్ బయటికి తీశాడు. పక్కనున్న గది దగ్గరికి మళ్ళీ వెళ్ళి తలుపు తోశాడు. దగ్గరగా వేసున్న తలుపులు చప్పుడు చేయకుండా తెరుచుకున్నాయి. రాజు టార్చ్ లైట్ గదిలోకి వేశాడు. మంచం మీద శకుంతలమ్మ పడుకొనుంది. కానీ అది నిద్ర కాదు. మొహం వికృతంగా నల్లగా ఉంది. తల ఒక్క పక్కకు వాలిపోయి ఉంది. మెడ మీద నరాలు ఉబికి ఉన్నాయి. పళ్ళ మధ్య నుంచి నాలిక కనపడుతోంది. రాజు గబగబా మంచం దగ్గరికి వెళ్ళాడు. టార్చి వెలుగు మొహం మీద వేసి చూశాడు. మనిషిని ముట్టుకోకుండానే రాజు గ్రహించాడు. శకుంతలమ్మ చనిపోయింది. అది సహజమైన చావు కాదు. ఎవరో గొంతు నులిమి చంపారు. రాజు స్విచ్ దగ్గరికి వెళ్ళి జేబు రుమాలు చేతికి చుట్టుకుని దీపం వెలిగించాడు. తలుపు మూసి లోపల గడియ పెట్టాడు. గదంతా కలయ చూశాడు. అది కమల గది. ఓ పెద్ద డ్రెస్సింగ్ టేబుల్, 2 కుషన్ కుర్చీలు, ఒక చిన్న బల్ల, ఒక బీరువా ఉన్నాయి. వంకెకు రకరకాల ఖరీదైన రంగురంగుల గుడ్డలు వేలాడుతున్నాయి. కిటికీకి నీలం రంగు ఉలిపిరి గుడ్డ తెర కట్టి ఉంది. రోజ్వుడ్ మంచం మీద మెత్తని పరుపు మీద లేత గులాబీ రంగు దుప్పటి పరిచి ఉంది. రాజు జాగ్రత్తగా నేలను పరీక్షించి చూశాడు. నేల మీద 4 సిగరెట్ పీకలు కనిపించాయి. అక్కడక్కడ సిగరెట్టు బూడిద ఉంది. ఆ ఘోరమైన పని చేసింది ఎవరో తెలుసుకునేందుకు ఇంకా ఏమైనా సూచనలు కనపడతాయేమోనని వెతికాడు. ఏమీ కనిపించలేదు. రాజు దీపం ఆర్పివేయకుండా బయటకొచ్చి తలుపు గడియ పెట్టాడు.
నువ్వెక్కడున్నావా? ఏం చేస్తున్నావు? నీకోసం వెతుకుతున్నాను అన్నాడు ప్రభు రాజు గదిలోంచి బయటకొస్తూ. నా కోసం వెతుకుతున్నావా? ఎందుకు అడిగాడు రాజు. ఏమీ లేదు, ఉన్నట్టుండి వెళ్ళిపోయావు, ఎక్కడికి వెళ్ళావా అని వెతికాను అన్నాడు ప్రభు మీ పెద్దమ్మని ఎవరో గొంతు పిసికి చంపారు అంటూ అతని చేయి పట్టుకుని, ఈ గదిలోకి ఎవరినీ పోనివ్వకూడదు, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్కు ఫోన్ చేయి, అలాగే యుగంధర్ గారికి కూడా ఫోన్ చేయి అని చెప్పాడు రాజు. 2 నిమిషాల సేపు ప్రభు నోట మాట లేకుండా రాతి స్తంభంలా నిలబడ్డాడు. నిద్రలోంచి మేలుకున్నట్టుగా తూలుతూ వెళ్ళిపోయాడు. ఇక ప్రభు టెలిఫోన్ చేసే ముందు శకుంతలమ్మ దుర్మరణం గురించి తల్లికి తండ్రికి చెప్పాడు. సీతారామయ్య కూడా తెలిసింది. ముగ్గురు పరిగెత్తుకొచ్చారు. లక్ష్మీదేవి ఏడుస్తోంది. ఈ గొడవ చూసి సరోజ, మీనా, కమల కూడా వచ్చారు. అందరూ శకుంతలమ్మ పడున్న గది ముందు వసారాలో గుంపుగా నిల్చున్నారు. ఎవరు గదిలోకి వెళ్లకుండా రాజు తలుపు ముందు నిలబడ్డాడు. ప్రభు ఫోన్ చేసి వచ్చి 10 నిమిషాల్లో పోలీసులు వస్తారట అని చెప్పారు. ప్రకాష్, రఘునాథ్, నౌకర్లు కూడా అక్కడికొచ్చారు. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరు చంపారు, అందరూ అవే ప్రశ్నలు ఒకళ్ళనొకరు అడుగుతున్నారు. రాజు వీలైనంత వరకు ఓపిగ్గా వాళ్ళ ప్రశ్నలకు జవాబు చెప్పాడు. 15 నిమిషాల తర్వాత వీధిలో మోటార్ కారు ఆగిన శబ్దం అయింది. ప్రకాష్ కిటికీ దగ్గరికి వెళ్ళి తొంగి చూసి పోలీసులు వచ్చారు అన్నాడు. వెళ్ళి తలుపు తీయమని రాజు నౌకరికి చెప్పాడు. టకటక బూటులు చప్పుడు చేసుకుంటూ ముందు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు, వెనక అతని అసిస్టెంట్ శివం, డాక్టరు, వేలిముద్రల వారు, 2 కానిస్టేబుల్స్ వచ్చారు. రాజును చూసి ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు ఆశ్చర్యపోయాడు. నువ్వెక్కడెందుకున్నావు అని అడిగాడు. రాజు తలుపుకి అడ్డం లేకుండా పక్కకు తొలగి లోపలికి వెళ్ళండి అన్నాడు. వసారాలో నిలబడున్న 11 మందిని స్వరాజ్యరావు ఒకసారి చూసి తలుపులు తెరిచి డాక్టర్ని లోపలికి రమ్మని పిలిచాడు. కానిస్టేబుల్స్, వేలిముద్రల నిపుణుడు వసారాలో నిలబడ్డారు. స్వరాజ్యరావు తలుపు లోపల గడియ పెట్టాడు. 2 నిమిషాల తర్వాత తలుపు కొద్దిగా తెరిచి రాజుని పిలిచాడు. వేలిముద్రల నిపుణుడు కూడా లోపలికి రమ్మన్నాడు. డాక్టర్ శవాన్ని పరీక్ష చేసి చావుకు కారణం ఎస్ఫిక్సియా అని, అంటే ఊపిరి ఆడకపోవటమే చావుకు కారణమని, గొంతు మీద ఉన్న గుర్తులను బట్టి, మెడ ఉబ్బి ఉండడాన్ని బట్టి ఎవరో గొంతు నిలిపి చంపి ఉండాలని చెప్పాడు. అరగంట కిందట ప్రాణం పోయి ఉంటుందని కూడా చెప్పాడు. ఇప్పుడు అంతకన్నా ఏం చెప్పలేను, శవ పరీక్ష చేసిన తర్వాత ఇంకా ఏమైనా బయటపడవచ్చు అని చెప్పి నేను ఇక వెళ్ళొచ్చా అని అడిగాడు డాక్టర్. స్వరాజ్యరావు సరేనని తల ఊపి డాక్టర్కి థ్యాంక్స్ చెప్పాడు. డాక్టర్ వెళ్ళాక రాజును చూసి, నువ్విక్కడ ఎందుకున్నావు, ఎలా జరిగింది, అంతా విపులంగా చెప్పు అన్నాడు. రాజు జవాబు చెప్పకముందు ఎవరో తలుపు తట్టారు. ఎవరో గర్జించాడు స్వరాజ్యరావు. నేను యుగంధర్ని. స్వరాజ్యరావు తలుపు తెరిచాడు. యుగంధర్ లోపలికి వచ్చాడు. స్వరాజ్యరావు తన ప్రశ్నకు జవాబు చెప్పమన్నట్టుగా రాజు వైపు చూశాడు. ఆ రాత్రి జరిగిన విషయాలన్నీ పోసగుచ్చినట్టు రాజు చెప్పాడు. స్వరాజ్యరావుకు అంతా అయోమయంగా ఉంది. అర్థం కానట్టుగా యుగంధర్ని చూశాడు. ఒక నిమిషం. చాలా విచిత్రంగా ఉంది యుగంధర్. చంపుతామని బెదిరిస్తూ మీనా అనే అమ్మాయికి ఉత్తరాలు వచ్చాయని రాజు చెప్తున్నాడు. కానీ చంపబడ్డది ఆ అమ్మాయి కాదని, ఆ అమ్మాయి పెత్తల్లి శకుంతలమ్మని అంటున్నాడు. శకుంతలమ్మకు కూడా అటువంటి ఉత్తరాలు వచ్చాయేమో తెలుసుకోవటం మంచిది అన్నాడు స్వరాజ్యరావు. యుగంధర్ తల విదిలిస్తూ, ఇది శకుంతలమ్మ గది కాదనే విషయం మీరు మర్చిపోతున్నారు. కమల గదిలో శకుంతలమ్మ, శకుంతలమ్మ గదిలో కమల పడుకున్నారని రాజు చెప్పాడు కదా అన్నాడు యుగంధర్. స్వరాజ్యరావు నవ్వుతూ, అవును మర్చిపోయాను, పదండి శకుంతలమ్మ గదిలోకి వెళ్ళి వెతుకుదాం అన్నాడు. తర్వాత శకుంతలమ్మ గది వెతకచ్చు, ముందు ఈ గది వెతుకుదాం అన్నాడు యుగంధర్. ఎందుకు? శకుంతలమ్మ గదిలో పడుకున్న కమలను చంపడానికి ఎవరో ప్రయత్నించారన్న విషయం కూడా మర్చిపోతున్నారు. కమలకు కూడా బెదిరిస్తూ ఉత్తరాలు వచ్చి ఉండొచ్చు అన్నాడు యుగంధర్. గదంతా వెతికారు. ఎక్కడ అటువంటి ఉత్తరాలేం కనిపించలేదు. యుగంధర్, స్వరాజ్యరావు, రాజు గదిలోంచి బయటకొచ్చారు. ఆదిశేషయ్య ముందుకొచ్చి, ఇన్స్పెక్టర్ ఎలా జరిగింది ఘోరం, ఎవరు చేశారు అని ఉద్రేకంతో అడిగాడు. దర్యాప్తు చేస్తున్నాం, ఫోటోగ్రాఫర్లు వాళ్ళ పని ముగించాక మీరు గదిలోకి వెళ్ళొచ్చు అన్నాడు స్వరాజ్యరావు. యుగంధర్, రాజు, స్వరాజ్యరావు కమల పడుకున్న గదిలోకి వెళ్ళి జాగ్రత్తగా వెతికారు. ఎక్కడ ఏ ఆచూకీ కనపడలేదు. స్వరాజ్యరావు నిస్పృహతో యుగంధర్ని చూశాడు. బయట నుంచి దొంగ ఎవరైనా వచ్చి ఉండటానికి వీలుందేమో చూడాలి అంటూ ప్రభువుని పిలిచి, రాత్రి అందరూ పడుకున్నాక వీధి తలుపు, పెరటి తలుపు ఎవరు గడియ పెడతారని అడిగారు. నిత్యము వంటవాడే తలుపు వేస్తాడని ప్రభు చెప్పాడు. వంట మనిషి వచ్చి రాత్రి అందరూ పడక గదిలోకి వెళ్ళిన తర్వాత తనే వీధి గుమ్మం, పెరటి గుమ్మం తలుపులు వేసి గడియ పెట్టానని, పోలీసులు వచ్చాక కానీ వీధి గుమ్మం తలుపు తీయలేదని చెప్పాడు.
స్వరాజ్యరావు వెళ్ళి ఒకసారి ఇల్లంతా పరీక్షగా చూసొచ్చాడు. ఏ కిటికీలోంచైనా ఏ నీటి గొట్టం పట్టుకునైనా దొంగ ఇంట్లోకి రావటానికి వీలుందేమో అని చూశాడు. కానీ అటువంటిది ఏమీ జరిగినట్టు కనపడలేదు. తర్వాత స్వరాజ్యరావు, యుగంధర్, రాజు హాల్లోకి వచ్చి హాలు పక్కనే ఉన్న చిన్న గదిలోకి వెళ్ళారు. అక్కడ కూర్చుని హత్యను గురించి చర్చించుకోవడం ప్రారంభించారు. ఇంట్లో వాళ్ళే ఎవరో ఈ హత్య చేశారు, అందులో సందేహం లేదు అన్నాడు స్వరాజ్యరావు. అవును నిజమే, కానీ శకుంతలమ్మని చంపాలని హంతకుడు ఉద్దేశమా కాదా అనే విషయం మనం ఆలోచించాలి అన్నాడు యుగంధర్. అంటే అడిగాడు స్వరాజ్యరావు. శకుంతలమ్మని పొరపాటునే చంపాడా, ఉద్దేశించి చంపాడా? శకుంతలమ్మ, కమల ఈ రాత్రి వాళ్ళ గదులు మార్చుకున్నారని రాజు చెప్పాడు. అంటే శకుంతలమ్మ కమల గదిలోనూ, కమల శకుంతలమ్మ గదిలోనూ పడుకున్నారు గనక హత్య చేసిన మనిషి చీకట్లో కమల గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకున్న మనిషిని హత్య చేసేటప్పుడు కమలనే చంపుతున్నానని అనుకుని ఉంటాడు అన్నాడు యుగంధర్. అవును, తర్వాత తను చంపింది కమల కాదని శకుంతలమ్మని తెలుసుకుని ఉంటాడు. కమల గదిలో శకుంతలమ్మ పడుకుంది గనక శకుంతలమ్మ గదిలో కమల పడుకొని ఉంటుందని అనుకుని కమలను చంపడానికి శకుంతలమ్మ గదిలోకి వెళ్ళుంటాడు. అదృష్టవశాత్తు కమలకు మెలకువ రావటం వల్ల ఆమెను హత్య చేయడానికి వీలు కాలేదు అన్నాడు రాజు. స్వరాజ్యరావు ఒక నిమిషం ఆలోచించి, అయితే శకుంతలమ్మని పొరపాటున చంపాడనుకోవాలి. పొరపాటున ఈ హత్య జరిగి ఉంటే శకుంతలమ్మని చంపడానికి కారణం ఉండదు. కమలను హత్య చేయడానికి ఇంట్లో ఎవరెవరికి కారణం ఉందో తెలుసుకోవాలి అన్నాడు. అంతేకాదు, వాళ్ళిద్దరూ గదులు మార్చుకున్నట్టు ఎవరెవరికి తెలుసో ముందు కనుక్కోవాలి. ఆ విషయం తెలిసి ఉన్న మనిషి పొరపాటున శకుంతలమ్మను చంపడం జరిగి ఉండదు అని యుగంధర్ రాజు వైపు చూశాడు. ఇక భోజనాలు అయ్యాక ఆదిశేషయ్య కమలని శకుంతలమ్మని గదులు మార్చుకోమని చెప్పాడని, అప్పుడు ప్రభు ఒక్కడే అక్కడున్నాడని రాజు చెప్పాడు. కనుక శకుంతలమ్మ, కమల గదులు మార్చుకున్న సంగతి ఆదిశేషయ్యకు, ప్రభుకి మాత్రమే తెలుసు. నౌకర్లకు, మిగతా 8 మందికి తెలియదన్నమాట. ఈ 10 మందిలో ఒకరు హత్య చేసి ఉండాలి అన్నట్టు శవం ఉన్న గదిలో కనపడ్డ సిగరెట్ పీకల విషయం మర్చిపోయాం. వాటిని బట్టి నువ్వేమైనా గ్రహించగలిగావా అని అడిగాడు స్వరాజ్యరావు రాజుని. ఇవి ప్రకాష్ కాల్చిన సిగరెట్ పీకలు చెప్పాడు రాజు. నిర్ధారణగా తెలుసా? తెలుసు. ప్రకాష్ మెంతాల్ సిగరెట్లు కాలుస్తాడు. ఆ సిగరెట్ పీకలు మెంతాల్ వాసన వేశాయి. అయితే ప్రకాష్ ఆ గదిలోకి వెళ్ళాడన్నమాట అన్నాడు స్వరాజ్యరావు. అవును, కమల కోసం సాయంకాలం వెళ్ళుండొచ్చు. ప్రకాష్ కాల్చే సిగరెట్ పీకలు ఉన్నంత మాత్రాన అతన్ని ఎట్లా అనుమానిస్తాం అన్నాడు యుగంధర్. నిజమే, ముందు కమలను పిలిపించి ఆమెను హత్య చేయడానికి ఎవరికైనా ఆమె మీద కసి ఉందేమో కనుక్కుందాం అన్నాడు స్వరాజ్యరావు. రాజు వెళ్ళి కమలను పిలుచుకొచ్చాడు. ఇన్స్పెక్టర్ యుగంధర్ కుర్చీ చూపించి ఆమెను కూర్చోమని చెప్పారు. కమల మొహం పాలిపోయి ఉంది. చాలా నీరసంగా కనపడుతోంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. తనకు జరిగిన ప్రమాదంతో పాటు శకుంతలమ్మ హత్య చేయబట్టం చూసి మరింత హడలిపోతోంది. అడుగులు తడబడుతూ వచ్చి కుర్చీలో కూర్చుని ఒక నిట్టూర్పు విడిచింది. నన్నెందుకు పిలిపించారు? పెద్దమ్మని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అంది కమల వణుకుతున్న కంఠంతో. భయపడకండి, అటువంటి దురాగతం మళ్ళీ జరగకుండా మేము జాగ్రత్త తీసుకుంటాం. ఈ దారుణమైన పని చేసినటువంటి మనిషిని పట్టుకు తీరతాం అన్నాడు స్వరాజ్యరావు. మిమ్మల్ని 1-2 ప్రశ్నలు అడగవలసి ఉంది, సమాధానం చెప్పగలరా అడిగాడు యుగంధర్. కమల తల ఊపింది. మీకెవరైనా విరోధులున్నారా? మిమ్మల్ని చంపే అంత ద్వేషం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? కమల కళ్ళు ఒప్పగించి 2 క్షణాల పాటు యుగంధర్ని, ఇన్స్పెక్టర్ని చూసింది. నాకు విరోధులా? నా మీద ద్వేషం ఉన్నవాళ్ళ? లేరు అంది. అమ్మాయి, నీకు నిజం చెప్తున్నానుగా, భయపడకు. ఈ హత్య ఇంట్లో వాళ్ళే ఎవరో చేసి ఉండాలని నిశ్చయంగా తెలుస్తోంది. అంతేకాదు, హత్య చేసిన మనిషి నిన్ను హత్య చేసే ఉద్దేశంతోనే నీ గదిలోకి వెళ్ళాడని, నీ పక్క మీద పడుకున్న మీ పెద్దమ్మను హత్య చేయడంతో పొరపాటు జరిగిందని, ఆ పొరపాటు తెలుసుకుని నువ్వు పడుకున్న గదిలోకి వచ్చి నిన్ను చంపడానికి ప్రయత్నించాడని మా అభిప్రాయం. కనుక మీ పెత్తల్ని హత్య చేసిన మనిషిని పట్టుకోవాలంటే నిన్ను హత్య చేయడానికి ప్రయత్నించిన మనిషి ఎవరో తెలుసుకోవాలి. కనుక నా ప్రశ్నకు బాగా ఆలోచించి సమాధానం చెప్పు అన్నాడు స్వరాజ్యరావు. కమల ఒక నిమిషం మౌనంగా ఉండి, ఈ ఇంట్లో నన్ను చంపాలనుకునే అంత ద్వేషం ఎవరికి ఉంది? మీరు పొరపడుతున్నారు అంది. కొంచెం బాగా ఆలోచించి చెప్పమ్మా. కారణం ఎంత చిన్నదైనా సరే ఒక్కొక్కప్పుడు పెద్ద కారణం లేకుండానే ఇటువంటి దురాఘాతాలకు పూనుకోవటం జరుగుతుంది అన్నాడు స్వరాజ్యరావు. మా అమ్మ నాన్న నన్ను చంపడానికి ప్రయత్నించరు కదా. నా చెల్లెళ్ళిద్దరికీ నా మీద చాలా ఇష్టం. మా బావ ప్రకాష్ కానీ రఘునాథ్ కానీ ఇలాంటి పని చేస్తారనుకోను. నౌకర్లు అటువంటి వాళ్ళు కారు అన్నది కమల. అలా తేల్చేస్తే ఎలా చెప్పమ్మా, బాగా ఆలోచించు అన్నాడు స్వరాజ్యరావు. ప్రకాష్ బావకి నేనంటే చాలా ఇష్టం. నేను 1-2 నెలలు అతనికన్నా పెద్దదాన్ని. అయినా తనను పెళ్లి చేసుకోమని నన్ను అడిగాడు.
నేను నవ్వి ఊరుకున్నాను. మీనాని అతనికిచ్చి పెళ్లి చేయాలని మా వాళ్ళు అనుకున్నారు. ఇది ఒక కారణం అనుకోను నేను అన్నది కమల. నీ మీద రఘునాథ్కి ఏమైనా కోపం కలగడానికి కారణం ఉందా అడిగాడు స్వరాజ్యరావు. ఏమో, కాస్త చిరాకు కలిగి ఉండొచ్చు. అతను తనను పెళ్లి చేసుకోమని నన్ను అడిగాడు. ఇప్పుడు అప్పుడే నేను పెళ్లి విషయం ఆలోచించనని చెప్పాను. కాస్త కోపం వచ్చి ఉంటుందేమో. నాకు ఈర్ష్య కలిగించడానికి ఈ మధ్య మీనాతో చాలా చనువుగా ఉంటున్నాడు. నేను నవ్వుకుని ఊరుకున్నాను. ఈ స్వల్ప విషయాలు హత్యకు దారితీస్తాయని నేను అనుకోను అంది కమల. ఈ సంభాషణ సాగుతున్నంతసేపు యుగంధర్ గదిలో అటు ఇటు పచారులు చేస్తున్నాడు. చటుక్కున కమల వైపు తిరిగి, నువ్వు చాలా గాఢంగా నిద్రపోతావా లేక ఏ చిన్న చప్పుడైనా మేలుకుంటావా అని అడిగాడు. నేను చాలా ముద్దు నిద్రపోతాను. సామాన్యంగా నన్ను ఎవరూ ఓ పట్టాన నిద్ర లేపలేరు అంది. నీ పెద్దల్లి శకుంతలమ్మ కూడా ఇంతేనా? కాదు, పెద్దమ్మ చీమ చిటుక్కుమంటే నిద్ర మేలుకుంటుంది. అసలు నిద్రపోతుందా అని మా అందరికీ ఆశ్చర్యంగా ఉండేది అన్నది కమల. ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నావు అన్నట్టుగా స్వరాజ్యరావు యుగంధర్ని చూశాడు. యుగంధర్ కమలతో, ఇక నువ్వు వెళ్ళొచ్చమ్మా అన్నాడు. కమల తలుపు వరకు వెళ్ళిన తర్వాత, మాకు చెప్పవలసిన విషయాలు ఏమైనా స్ఫురిస్తే కబురు చేయమ్మా అన్నాడు స్వరాజ్యరావు. కమల వెళ్ళగానే స్వరాజ్యరావు యుగంధర్ వైపు తిరిగి, కమలను నిద్ర సంగతి అడగటంలో మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. కమల తనను హత్య చేయడానికి ఎవరికీ కారణం లేదని చెప్పింది. అందువల్ల నాకు సందేహం కలిగింది. ఒకవేళ హత్య చేసిన మనిషి శకుంతలమ్మను హత్య చేసే ఉద్దేశంతో ముందు ఆమె గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకున్న కమలను గొంతు పట్టుకున్నాడని, ఆమె అరిచేటప్పటికీ ఆ మనిషి తన పొరపాటు తెలుసుకుని అక్కడి నుంచి శకుంతలమ్మని హత్య చేశాడని నాకు అనుమానం కలిగింది అన్నాడు యుగంధర్. అంటే ముందు కమల మీద హత్యా ప్రయత్నం జరిగిందని, తర్వాత శకుంతలమ్మ హత్య జరిగిందని అంటారా? అయినట్టయితే శకుంతలమ్మను చంపడానికి హంతకుడి కారణం ఉండి ఉండాలి కదా అన్నాడు స్వరాజ్యరావు. మీ అనుమానం సరికాదు. కమల కేక వినపడగానే నేను నిద్ర మేల్కొని పరిగెత్తాను. శకుంతలమ్మ అప్పుడు బతికి ఉంటే కేక వినిపించగానే ఆమె గదిలోంచి బయటకు వచ్చి ఉండేది. రాలేదు కనుక ముందు శకుంతలమ్మను హత్య చేసి ఉండాలి అన్నాడు రాజు. యుగంధర్ తల ఊపి, అవును, శకుంతలమ్మ ఇట్టే నిద్ర మేలుకుంటుందని కమల చెప్పింది. కేక విని తప్పకుండా ఆమె లేచిచ్చుండేది కనుక శకుంతలమ్మ హత్య ముందు జరిగి ఉంటుంది అన్నాడు యుగంధర్. అయితే మళ్ళీ మొదటికొచ్చాం. హంతకుడు కమలని చంపాలనే ఉద్దేశించుంటాడు. శకుంతలమ్మ పొరపాటున హత్య చేయబడ్డది కనుక చంపడానికి కారణం ఏమిటో, ఎవరికి ఆ కారణం ఉందో తెలుసుకోవాలి అన్నాడు స్వరాజ్యరావు. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.